నిర్ణయం తీసుకోండి. ఈ ప్రభుత్వం మీది, మీకోసమే పనిచేస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులన్నీ ఖర్చు పెడుతుంది. కేంద్రంతోని అవసరమైన సయోధ్యను సమన్వయం చేసుకుంటుంది. కానప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి బేసిజాలు లేవు. మీలాక కుమ్ముకు చీకటి ఒప్పందాలు మాకు అవసరం లేదు. ఏదున్నా ప్రజల ముందే బహిరంగంగా మా ఆలోచనలు పెడతాము. ఇవాళ కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్డు రావాలన్నా, వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు రావాలన్నా, ఖమ్మం అభివృద్ధి జరగాలన్నా, రామగుండం అభివృద్ధి జరగాలన్నా, నిజామాబాద్ అభివృద్ధి జరగాలన్నా, నల్లగొండ జరగాలన్నా, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ జరగాలన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే చేయగలదు. సంపూర్ణంగా మా ప్రభుత్వానికి సహకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వమే ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తాము. 94 నుంచి 2004 వరకు టీడీపీకి అధికారం ఇచ్చారు. 2004 నుంచి 2014 2 సార్లు కాంగ్రెస్కి ఇచ్చారు. 2014 నుంచి 2024 టీఆర్ఎస్కు 2 సార్లు అధికారం ఇచ్చారు. 2024 నుంచి 2034 వరకు తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి చిన్న చిన్న భావోద్వేగాలతో ఆలోచన చేసి ఇతరులకు ఓటు వేయకండి. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యమంత్రినే కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. కాబట్టి ఈచ్ మున్సిపాలిటీకి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా. ఈచ్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ చేస్తాను. నేనే స్వయంగా పర్యవేక్షించి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. మీ నీటి సమస్యను, మీ మురుగునీటి సమస్యను, మీ కరెంటు సమస్యను, మీ రోడ్ల సమస్యను వీటన్నిటిని పరిష్కరిస్తా. మీకు సంక్షేమాన్ని అమలు చేస్తా. మీకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తా. ఇవన్నీ చేసే బాధ్యత నేనే తీసుకుంటా. ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా తెలంగాణ ప్రజల్ని నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఉన్నట్టే ఉన్నది సురేష్, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఈ దేశానికి ప్రధానమంత్రి బడాబాయ్, ప్రతి ముఖ్యమంత్రి ఆయనకు చోటాబాయ్. మీరే లే మనం ప్రోటోకాల్స్. నువ్వు జర్నలిస్ట్వి, నిన్ను ఏడ కల్పించినా పలకరిస్తా. ఎందుకు పలకరియను? నువ్వు టీ న్యూస్ ప్రతినిధి అయినా నీ ఫేస్లో కేసీఆర్ను చూడను కదా, జర్నలిస్టునే చూస్తా కదా. సేమ్ ప్రధానమంత్రి కూడా, మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి అతను బడాబాయ్ అందరు ముఖ్యమంత్రులకు. బిగ్ బ్రదర్ అంటారు ఇంగ్లీష్లో. ఇక నాకు వచ్చిన భాషలో హిందీలో చెప్పిన. మీ సార్ అంత ఇంగ్లీష్ నాకు రాదు. అవును, ఇప్పుడు స్వార్థం అనే దాంట్లో కూడా ఒక విచక్షణ ఉంది. నేను అందుకే చెప్పిన, మీరు డెవల్యూషన్ ప్రకారం ఇచ్చేది వేరు, మీరు స్పెషల్ ప్యాకేజీలు, స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇచ్చేది వేరు. రేపు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, మెట్రో రైలు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, ఇంకా మనకు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది. కేంద్రానికి తిరిగి పన్నులు చెల్లిస్తాం కదా. ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే, సెమీ కండక్టర్ తెలంగాణకి ఇస్తే కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది కదా. అక్కడెందుకు వివక్ష చూపిస్తుండ్రు? ఎస్, ఐ డు అగ్రీ. కానీ క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలను మీరు శిక్షించకూడదు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. దాన్ని మనం క్రమశిక్షణతో అమలు చేసినందుకు మమ్మల్ని శిక్షించకూడదు. అందుకే నీతి ఆయోగ్ మీటింగ్లో నేనేం చెప్పిన, సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్ ఇచ్చింది? 50% మెరిట్, 50% డిజబిలిటీ. 50% డిజబిలిటీ మీద నిర్ణయించండి, 50% మెరిట్ మీద నిర్ణయించండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇస్తుందా? ఇంక్లూడింగ్ పొలిటికల్ రిజర్వేషన్, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్, ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్. సేమ్ థింగ్, క్రమశిక్షణతో నిధులను పన్నులు చెల్లిస్తున్న వాళ్ళకు 50% విధానం తీసుకోండి, డిజబిలిటీని 50% తీసుకోండి. మొత్తం డిజబిలిటీ తీసుకుంటే మరి క్రమశిక్షణతో నువ్వు శిక్షిస్తే మనం ఎందుకుంటాం? వాళ్ళకు 3 అంతలు, 200% 300% ఇస్తున్నావు. నువ్వు 42% గురించి ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, ఇక తిట్లకు ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు, సమాధి కట్టారు కదా. ఇక అట్లేం లేదు, అందరూ అంతే. ఏ గల్లీకి ఆ గల్లీ నిర్ణయం అయింది. రాహుల్
ఇక రాహుల్ గంజాయి బ్యాచ్ గురించి నేను పెద్దగా ఆలోచన చేయను, వదిలేసాయి. నువ్వు కూడా వదిలేయి, నువ్వు కూడా ఆ ట్రాప్లో పడకు. మనం ఏదైనా మంచి మున్సిపల్లో ప్రజలకు మంచి చేసే దాని మీద తీసుకుందాం. ధన్యవాదాలు. ఓకేనా సోదరా? మీడియా మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సందర్భంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో తెలంగాణ ప్రజలు పట్టణ ప్రాంత తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ తీర్పునిచ్చే సందర్భంగా మీడియా మిత్రులు, పట్టణ ప్రాంత ఓటర్ మహాశయులు వాళ్ళ కళ్ళ ముందు ఉన్న గతం, వాళ్ళ భవిష్యత్తును ఆలోచన చేసుకొని అంచనా వేసుకొని తీర్పునివ్వాల్సిందిగా ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అదేవిధంగా ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యలో దాదాపుగా త్రిముఖ పోటీ జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ మిగతా పార్టీలు ఉన్న ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీల మధ్యలోనే ఈ ఎన్నికల వాతావరణం మోహరించి ఉన్నది. ఈ సందర్భంగా 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, 12 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమమైన అదనపు ప్రాజెక్టులు ఏమైనా మంజూరు చేసినరా ఈరోజు మనం మొట్టమొదట చర్చించుకుందాం. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసి అత్యంత వెనుకబడిన ప్రాంతం వలసల జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా వారే స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలు 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయినా మొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినప్పుడు మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఇచ్చిన హామీ ప్రకారము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము, కాబట్టి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించమని అడుగుతాడేమో అని నేను ఆశించిన. ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించలేదు, కానీ మోడీ గారిని చూసి మాకు ఓటు వేయండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అడగడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రచారానికి వచ్చారు. ఎప్పటి నుండో కొన్ని దశాబ్దాలుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకు గోదావరి నదీ జలాలను తరలించడానికి అవకాశం ఉంది. మహారాష్ట్రకు సంబంధించిన కొంత భూమి ముంపుకు గురవుతున్నది కాబట్టి మేం పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తాము. చాలా కాలంగా వాయిదా పడుతున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మీరు నిర్మించుకోండి. 152 మీటర్ల ఎత్తుతో మీరు నిర్మించుకుంటే మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన ప్రచారానికి వచ్చిన ఆదిలాబాదు జిల్లాకు 2,60,000 ఎకరాల సాగునీరు తాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం మీకు సంపూర్ణంగా సహకరించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి మేము ముందుంటాము. కాబట్టి మా మోడీ గారిని మా బీజేపీని చూసి ఓటేయండి అని ఫడ్నవీస్ గారు ఏమైనా మాట ఇస్తారేమో అని చూసిన. ఆయన ఇవ్వకపోను. గతంలో కొన్ని ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర భూమి ఇస్తే ఆ భూమికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పి ఫడ్నవీస్ గారు మనల్ని అవమానించే విధంగా మాట్లాడి మనల్ని అవమానించి ఆ తర్వాత మాకు ఓటేయండి అని ఫడ్నవీస్ గారు అడగడం జరిగింది. అదేవిధంగా రెండోసారి బాధ్యత వహించిన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు,